హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎప్పుడు ఈ ఇడ్లీలు సాంబార్లు పొళ్ళ వీడియోలు ఏంది అని అనుకుంటారేమో కదా. లేదు, ఇవాళ నేను మీకు ఒక మంచి ముచ్చట చెప్తా. ఇది నా అనుభవం అనమాట. దీంతో మీకు అందరికి కూడా ఒక మంచి లెసన్ తెలుస్తుంది. ఏమిటంటే, మేము చెన్నై కుంభకోణానికి వెళ్ళినాము. అక్కడ తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి బస్ ఎక్కి కుంభకోణానికి వెళ్ళాలి. అయితే చెన్నై తమిళనాడు అంటే ఏంటిది, మనకు ఫేమస్ ఇడ్లీ సాంబార్. అబ్బబ్బబ్బా, ఆ సాంబార్ స్మెల్ ఏం గుమాయిస్తుంటుంది. ఎప్పుడెప్పుడా తినాలి అనిపిస్తుంది కదా. ఎంతో ఎదురు చూసి తమిళనాడుకి వెళ్తేనే కదా మనం తిరగలుగుతాం అలాంటిది అనేసి అక్కడ దిగంగానే మా ఆయన ఏం చేసిండే, మేము 5 మెంబర్స్ కాబట్టి 5 ప్లేట్స్ ధనాధన్ ఆర్డర్ ఇచ్చేసిండు. ఆర్డర్ ఇవ్వగానే ఏముంది, వాళ్ళు వచ్చేసినాయి అవి. మేము కూడా అంతే ఎక్సైటెడ్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తిందామని కూర్చున్నాం. తింటుంటే ఒక్క ఇడ్లీ కూడా తినలేకపోయినాం. ఒకరు మొహాలం ఒకరు చూసుకుంటున్నాం అనమాట. రాళ్ళలాగా ఉన్నాయి. అందుకే తొందరపడి ఎక్కడికైనా వెళ్తే అక్కడ స్పెషల్ ఫుడ్ని అంత ఇదిగా ఆర్డర్ ఇవ్వద్దు. ఒక ప్లేట్ తీసుకొని తిని చూసి నచ్చితే మిగతా అందరికి ఆర్డర్ ఇవ్వాలి. లేకపోతే మాలాగా మోసపోయి ఆశ నిరాశ అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలు ఎంత మెత్తగా ఎంత బాగుంటాయి. మా ఆశ అంతా దోశ అయిపోయిందనమాట. ఇడ్లీలు తినలేక 5 ప్లేట్స్ కూడా. ఒక్క ఆయన ఎంత తింటాడు. వేస్ట్ చెయ్యొద్దు అని పాపం ఆయన కూడా తినలేకపోయాడు. అన్నీ వేస్ట్ అయినాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ జాగ్రత్త పాటించండి. ఒకటేసారి ఆర్డర్ ఇవ్వకండి.